వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. నిజంగానే హిందుత్వం ప్రమాదంలో ఉందా అన్న ప్రశ్న కొన్ని సందర్భాల్లో వినిపిస్తుంటుంది. అందులో ముఖ్యంగా చూస్తే ఈ మధ్యకాలంలో కొన్ని అంశాలకు సంబంధించిన పరిణామాలను మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనిపించే కీలకమైన అంశము, ఎవరైతే హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, హిందుత్వంలో ఉన్న నమ్మకాలకు సంబంధించి ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మేధావులుగా పరిగణించబడతారంటూ చాలామందికి ఒక ఒపీనియన్ ఉంది. అందులో భాగంగానే హిందుత్వంలోనే నమ్మకాలను మూఢనమ్మకాలుగాను, ఇతరత్ర మతాల్లో ఉన్న నమ్మకాలకు సంబంధించిన విషయాలను మాట్లాడడానికి జంకడం అనేది కూడా మనం చూస్తుంటాం. హిందుత్వం గురించి మాట్లాడి దాని గురించి ఎవరైనా విమర్శిస్తే వెంటనే సెక్యులరిజం అనే పదాన్ని తీసుకొస్తారు. సెక్యులరిజం అనే పదం కేవలము మైనార్టీలకు మాత్రమే కాదు, హిందువులకు కూడా వర్తిస్తుందన్న విషయాన్ని చాలామంది పూర్తి స్థాయిలో మర్చిపోయారని మనం చెప్పాలి. అంతేకాకుండా సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడే క్రమంలో సనాతన ధర్మాన్ని తక్కువ చేస్తూ మాట్లాడడము, లేకపోతే సనాతన ధర్మ పరిరక్షకులుగా వాళ్ళను ప్రొజెక్ట్ చేసుకోవడం ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా జరుగుతోంది. ఇలాంటి వివాదాలు దేశవ్యాప్తంగా చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ మధ్యకాలంలోనే ఏదైతే తిరుమల లడ్డూకు సంబంధించిన కల్తీ అంశంలో పవన్ కళ్యాణ్ కూడా అలాంటి వ్యాఖ్యలు చేసి ఇవాళ విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూసాం. ఓవైపు హిందుత్వానికి సంబంధించి పాజిటివ్గా మాట్లాడడానికి, హిందుత్వాన్ని కించపరుస్తూ మాట్లాడితే మేధావితనంగా భావించడానికి మధ్యలో ఒక చిన్న తేడా ఉంటుంది. ఆ తేడాను చాలామంది మర్చిపోతున్నారు, ఆ తేడాను చాలామంది గమనించట్లేదు అన్న విషయాన్ని మనం చెప్పాలి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను గమనించినప్పుడు హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పెరియార్ సిద్ధాంతం గురించి మాట్లాడే చాలామంది అక్కడ మేధావులుగా పరిగణించబడతారు. అంతేకాకుండా కొన్ని దశాబ్దాలుగా వాళ్ళకే సపోర్టివ్గా అక్కడ సిస్టమ్ అన్నది పనిచేస్తుందన్నది మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మత ప్రస్తావన లేకుండా రాజకీయాలు జరగాలి, కులాల ప్రస్తావన లేకుండా రాజకీయాలు ఉండాలి, ప్రజానాయకులను ఎన్నుకునే క్రమంలో ఈ రెండు అంశాలు కూడా లేకుండా ఉండాలని చాలామంది భావిస్తారు. కానీ భారతదేశంలో అది పాసిబుల్ అయ్యే అంశం కాదు అన్న విషయం చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే హిందూ ధర్మాన్ని కొద్దిమంది అక్కున చేసుకుంటే మరికొద్దిమంది హిందువులందరినీ కూడా మూర్ఖులుగానో లేకపోతే తెలివి తక్కువ మనుషులుగానో లెక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల నేపథ్యాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తాం ఉదయనిధి స్టాలిన్ డిఫరెంట్ పరిస్థితుల్లో వివిధ రకాల కమెంట్లు చేస్తున్నారు. ఆ కమెంట్లు చేసే అన్నీ కూడా హిందుత్వాన్ని, ముఖ్యంగా సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది. డిఎంకే వైఖరి ద్వారా హిందుత్వం ప్రమాదంలో పడిందా అన్న అనుమానం వస్తుంది అనే విధంగా కొన్ని కమెంట్స్ చేసింది. ఆ విషయాన్ని మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, హిందుత్వానికి సంబంధించిన అంశం ఏంటనేది మనం ఒకసారి డీకోడ్ చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ మనకు కనిపిస్తుంది, తమిళనాడులో హిందుత్వం నిజంగానే ప్రమాదంలో పడిందా అన్న ప్రశ్న మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగే అంశాలన్నీ వాటిని మనం గమనించాల్సి ఉంటుంది. అయితే కీలకంగా ఇక్కడ మనము రాజకీయ కోణంలోనూ సామాజిక కోణంలో కూడా దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు అనగానే మనకి ద్రవిడియన్ రాజకీయాలు మనకు కనిపిస్తుంటాయి. తమిళ గుర్తింపు, సామాజిక న్యాయము, హిందూ వ్యతిరేకత వంటి అంశాలతో బలంగా అక్కడ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా మాతృభాషలోనే మాట్లాడడము, మాతృభాషలోనే రాయడము, విదేశాల నుంచి వచ్చినా సరే తమిళ్లోనే ప్రతి చోట్ల మనకు అక్కడి నేమ్ బోర్డులు కనిపించడం కూడా మనకు కనిపిస్తుంటుంది. అందుకే బీజేపీ అక్కడ హిందుత్వానికి ఈ అంశం ఏదైతే ఉందో పెద్ద అడ్డంకిగా మారింది అనే అంశానికి వస్తుంటారు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. చారిత్రకంగా మనం దాన్ని చూస్తే పెరియార్ ఈవి రామస్వామి నాయకత్వంలోని ద్రవిడియన్ ఉద్యమం ఏదైతే ఉందో అది బ్రాహ్మణ్య వ్యతిరేకత, అథెయిజము, అలాగే తమిళ గుర్తింపును ప్రోత్సహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఉత్తర భారత హిందుత్వ భావజాలాన్ని పూర్తిగా నెగిటివ్గాను, దాన్ని బయట దాడిగా కూడా చూపిస్తూ ఉంటుంది. అందుకే డిఎంకే కానివ్వండి, అన్నా డిఎంకే వంటి పార్టీలు దీన్ని ఇప్పటికీ బలంగా కొనసాగిస్తున్నాయి. దీని కారణంగానే మనం అబ్జర్వ్ చేస్తే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మనం గమనించినప్పుడు హిందుత్వం అనే అంశం కానివ్వండి, బీజేపీ అనే ఫ్యాక్టర్ కానివ్వండి అక్కడ పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ 2024 లోక్సభ ఎన్నికలు మనం గమనిస్తే బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. 39 సీట్లలో 0 అయినా సరే ఓట్ షేర్ కేవలం 3.6% నుంచి 11% పెరిగింది. అందులో ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది అలయన్స్ లేకుండా ఉండడం. ఇది ఎంతో కొంత పురోగతి చూపిస్తున్న నేపథ్యంలో అయితే అధికారానికి దగ్గర అవ్వాలి అంటే ఈ అంశం ఇంకా చాలా దూరంగా ఆగిపోయిందన్న అంశం అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే 2026 అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ అన్నా డిఎంకేతో కలిసి అలయన్స్ చేసుకోవాలని కూడా ప్రయత్నిస్తుంది. హిందుత్వాన్ని ముందుకు తీసుకురావాలని చూస్తుంది. కానీ స్టాలిన్ ఏదైతే ఉన్నారో హిందుత్వాన్ని కమ్యూనల్ రాజకీయాలంటూ వ్యతిరేకించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక 2026 జనవరిలో స్టాలిన్ ఏదైతే కమ్యూనల్ రాజకీయాలు, డ్రగ్స్ తమిళనాడులోకి రాకుండా చూడాలని చెప్పి పిలిపించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం అబ్జర్వ్ చేస్తే ద్రవిడియన్ రాజకీయాల్లో ఇది కుల వ్యవస్థ వ్యతిరేక చర్యగా చూపిస్తారు. కానీ అదే సందర్భంలో సనాతన ధర్మము హిందుత్వానికి సమానం కాదని కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు.
అది వేదాల్లోని కుల భావనలు మాత్రమే టార్గెట్ చేస్తుందని కొందరు వాదించే ప్రయత్నం చేస్తారు. ఇక తమిళనాడులోని పెరియార్ లెగసీ కారణంగా ఇలాంటి వ్యాఖ్యలు సాధారణంగా మనకు కనిపిస్తుంటాయి. ఇక సామాజిక సంస్కరణలు దీనికి దోహదపడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే నేపథ్యంలో మనం చూస్తే ఈ మాటలన్నీ కూడా ప్రొవొకేటివ్ హేట్ స్పీచ్గా కనిపించే ప్రయత్నం చేస్తుంది. హిందువుల మనోభావాల్ని కూడా గాయపరుస్తాయి. నిర్మూలన అనే పదము జెనోసైడ్ సూచిస్తుందని కూడా మొన్న కోర్టు మాట్లాడిన నేపథ్యంలో ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వర్సెస్ హేట్ స్పీచ్ డిబేట్ను రేకెత్తించి అది ముందుకు వెళ్తుందని మనకు అనిపిస్తుంది. అంతేకాకుండా రాజకీయ రెటారిక్ డిఎంకే ద్రవిడియన్ ఓటర్లను బలపరచడానికి, బీజేపీ ఏమో హిందుత్వ ఓటర్లను పోలరైజ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నాయన్నదైతే మనకు అర్థమవుతుంది. ఆ విధంలో సనాతన ధర్మం అంటే హిందూ మతం కాదు అనే వ్యాఖ్యలు మిస్ఇంటర్ప్రిట్ చేయడానికి స్కోప్ను కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిజంగానే తమిళనాడులో హిందుత్వం అక్కడ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందన్న అనుమానం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఈ మొత్తం డిస్కషన్కి ఎప్పుడు సెంటర్ పాయింట్గా నిలబడే వ్యక్తి ఉదయనిధి స్టాలిన్. ఈయన సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి అన్నదాన్ని ఇక్కడ 2-3 ఇన్సిడెంట్స్ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒకటి 2023 సెప్టెంబర్ 2వ తారీఖున ఏదైతే సనాతన నిర్మూలన సమావేశం అని చెప్పి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే సనాతన ధర్మం అన్నది మలేరియా, డెంగ్యూలా అలాగే కరోనా వంటి వ్యాధులు లాంటిది కాబట్టి దాన్ని వ్యతిరేకించడం మాత్రమే కాదు పూర్తిగా నిర్మూలించాలని చెప్పి అన్నారు. దీనివల్ల కులాలు అసమానతలు పెరుగుతున్నాయని చెప్పి వాదించారు. ఇక డిఎంకే ద్రవిడియన్ భావజాలంలో ఇది భాగమని కూడా చెప్పారు. పెరియార్ ఈవి రామస్వామి ఏదైతే ద్రవిడియన్ ఉద్యమ నాయకుడు ఉన్నారో ఆయన సనాతన ధర్మాన్ని బ్రాహ్మణ్యము కుల వ్యవస్థతో ముడిపెట్టి గతంలో వ్యతిరేకించారు. దాన్ని డిఎంకే కూడా అనుసరిస్తూ సామాజిక న్యాయము, ఎథియిజము దృక్కోణంలో చూస్తుందనే విషయాన్ని కూడా చెప్పారు. హిందుత్వం అంటే కుల వివక్షే టార్గెట్ అని వాళ్ళు చెప్తారు. అయితే ఉదయనిధి స్టాలిన్ దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేశారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో హిందువులను జనసైడ్ పిలుపునివ్వలేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థ అని చెప్పి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో మనం చూసాము డిఎంకే నేత ఏ రాజా దాన్ని హత్యతో లెప్రసీతో పోల్చారు. అయితే దాన్ని కుల వ్యతిరేకంగా డిఫెండ్ చేసే ప్రయత్నం చేసింది. బీజేపీ దాన్ని హిందూ వ్యతిరేకంగా భావించి జెనోసైడ్ పిలిపించిందని చెప్పి ఆరోపించింది. ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఈ మధ్యకాలంలో దానికి సంబంధించి చాలా రకాల డిస్కషన్స్ కూడా జరుగుతూ వచ్చాయి. ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఈ ఇండియా కూటమిలో వాళ్ళు భాగస్వాములుగా మారిన తర్వాత ఒక్కొక్కరుగా మాట్లాడే నేపథ్యం మనం చూస్తున్నాం. ఇక అది సరిపోదన్నట్టు తమిళనాడు ప్రభుత్వానికి మరొక కీలకమైన అంశము ఏదైతే తిరుప్పరం కుండ్రం వివాదం ఏమవుతుందంటే కార్తీక దీపం అనే ఒక వెలిగించే హక్కు ఉందని చెప్పేసి దాన్ని హిందూ ముస్లిం టెన్షన్స్గా ప్రచారం చేసిన నేపథ్యంలో అది కూడా తమిళనాడు రాష్ట్రంలో డిస్కషన్ పాయింట్గా మారింది. అందులో భాగంగానే అది బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అన్నామలై కానివ్వండి, నైనార్ నాగేంద్రన్ కానివ్వండి, డిఎంకే మతహింసను రెచ్చగొడుతోంది అని చెప్పి ఆరోపించడంతో పాటు దాన్ని ఒక అంశంగా తీసుకునే ప్రయత్నం చేస్తే డిఎంకే దాన్ని సామరస్యాన్ని భంగపరిచేందుకు చేస్తున్న ఒక కుట్రగా చెప్పే ప్రయత్నము, అంతేకాకుండా హిందుత్వ ఓటర్లను పోలరైజ్ చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నంగా కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఈ విధంగా చూస్తే మాత్రం రీసెంట్గా చేసిన మరొక వ్యాఖ్య, ఆ వ్యాఖ్య ఏదైతే ఉందో ఆ వ్యాఖ్య 100% ఒకటి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. హిందీ అన్నది మాతృభాషలను మింగేస్తోంది అన్నది. దాని కారణంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అది మరొకసారి డిస్కషన్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలోనే థర్డ్ క్వశ్చన్ మనం చూడాలి. తమిళనాడులో మత ప్రాతిపదిక రాజకీయాలు నిజంగా ఉన్నాయా అన్నది. భారతదేశంలో ఉండి మత ప్రాతిపదిక రాజకీయాలు లేవు అనే మాట ఎవరైనా చెప్పారు అంటే అది అబద్ధమని చెప్పాలి. ఎవరో ఒకరు మతాన్ని, కులాన్ని, వర్గాల్ని, వర్ణాలని వీటన్నింటినీ కూడా ఉపయోగించుకొని రాజకీయాల్లో లాభం పొందే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఒకలాంటివి లేవు అని చెప్పడం అయితే ఖచ్చితంగా తప్పు. కానీ తమిళనాడులో మత ప్రాతిపదిక రాజకీయాలను కాస్త డిఫరెంట్గా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ పూర్తిగా లేవని చెప్పలేం, కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కాస్త తక్కువ అని మాత్రమే చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ ధోరణి కాకుండా తమిళనాడులో ద్రవిడియన్ రాజకీయాలు అన్నవి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా రేషనలిజం పైన, అంటే తమిళ గుర్తింపు, కుల వ్యతిరేకత పైన, ఈ రేషనలిజం పైన ఆధారపడి అక్కడ రాజకీయాలు నడుస్తాయి. కాబట్టి హిందూ ముస్లిం అనే మత ఆధారంగా పెద్ద ఎత్తున ఓటు బ్యాంకులు అనేవి అక్కడ ఏర్పడలేదు అన్నమాట కూడా వాస్తవం. ఇక దేశంలో ఎక్కడా లేనంత సామరస్యం అక్కడ ఉంది అనే విధంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని చాలామంది చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు ఎందుకున్నాయన్న విషయం ఆలోచిస్తే మాత్రం డిఎంకే కానివ్వండి, అన్నా డిఎంకే కానివ్వండి పూర్తి స్థాయిలో ద్రవిడియన్ భావజాలంతో ముందుకు వెళ్ళాయి. పెరియార్ ఆలోచనల ఆధారంగా ఈ ఎథియిజం కానివ్వండి, సామాజిక సంస్కరణలు, కుల వ్యతిరేకత పైన ఆ రెండు పార్టీలు కూడా గతంలో దృష్టి పెట్టాయి. కాబట్టి మతం, కులం, భాష, ప్రాంతీయ గుర్తింపు అనేవి వాళ్ళు ప్రధానంగా చూస్తారు. అందులో భాగంగానే 87% మంది హిందువులు ఉన్నా సరే అక్కడ స్థానిక తమిళ హిందూ సంప్రదాయాలు బలంగా కనిపిస్తూ ఉంటాయి.
అలాగే హిందూ ముస్లిం సామరస్యం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా మధురై మీనాక్షి ఆలయం వద్ద ముస్లిం మహిళలు పూజా సామాగ్రి అమ్మడం అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. 25-26కు సంబంధించి మనం చూసినా సరే సిచ్యువేషన్ డిఫరెంట్గా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో దళిత ఆధార అలాగే ఎంబీసీ క్లాషెస్ లాంటివి అక్కడ ఎక్కువగా మనకు కనిపించవు. ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మత ప్రాతిపదిక రాజకీయాలు అన్నవి తమిళనాడు రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే డిఫరెంట్గా ఉంటాయి. ముఖ్యంగా బీజేపీ ఎక్కడెక్కడైతే పాగా వేయాలని ప్రయత్నం చేస్తుందో అక్కడ మత రాజకీయాలను రెచ్చగొడుతుంది అనే అంశాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన అంశము గత కొన్ని దశాబ్దాలుగా బీజేపీ పార్టీ తమిళనాడులో అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేకుండా ఒక పరిస్థితి క్రియేట్ అయింది. అయితే డిఎంకే లేదా అన్నా డిఎంకే, గతంలో జయలలిత ప్రాతినిధ్యం వహించిన అన్నా డిఎంకే, కరుణానిధి ప్రాతినిధ్యం వహించే డిఎంకే, ఇవే ఒకరి తర్వాత ఒకరు అధికారాన్ని పంచుకుంటూ వచ్చారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీలు కేవలం అక్కడ కూటమి పార్టీలుగా మాత్రమే మిగిలిపోయిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ లేదా ఇప్పుడు స్టాలిన్ ఉన్న డిఎంకే అయితే ఉంది, అది ఇండియా అలయన్స్లో భాగంగా ఉంది కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైనప్పుడు ఇంకొక పార్టీ అనేది ఖచ్చితంగా బీజేపీ పార్టీతో లేదా ఎన్డీఏతో అలైన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అదేవిధంగానే ఇప్పుడు సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు 4th క్వశ్చన్ మనకి డినోట్ చేస్తుంది. 2026 ఎన్నికల్లో డిఎంకే స్టాండ్ అన్నది ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది అన్నది మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. అందులో కీలకంగా మనం గమనించాల్సింది, మనము అర్థం చేసుకోవాల్సింది, మత ప్రాతిపదికన రాజకీయాలకు సంబంధించిన డిఫరెంట్ ఒపీనియన్, డిఫరెంట్ సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపుతుందంటే ముఖ్యంగా హిందుత్వ భావజాలానికి సంబంధించిన అంశం పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు అన్నదైతే మనము డిస్కస్ చేయాల్సిన అంశం ఉంటుంది. కీలకంగా బీజేపీ పార్టీ హిందుత్వాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తోంది. గతంతో పోలిస్తే అంటే ఇంతకుముందు 3.6% ఉన్న ఓటు బ్యాంక్ కాస్త ఇప్పుడు 11% పెరిగింది. కానీ అది అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన 40 లేకపోతే 50% ఇంకా పెరగలేదు అన్నది. ఇక అన్నా డిఎంకేకి సంబంధించి డిఎంకే వ్యతిరేక ఓటును మాత్రమే అది తీసుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప సొంతంగా తమకున్న ఓటు బ్యాంకును పెంచుకునే పరిస్థితి కానివ్వండి, జయలలిత మరణం తర్వాత శశికళకు సంబంధించిన ఇష్యూ తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎంటైర్లీ డిఫరెంట్గా మారిపోయింది అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజకీయాలు, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అన్నా డిఎంకే అంత బలంగా లేదు. బీజేపీ పార్టీతో కలిసి వాళ్ళు ముందుకెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉన్న పరిస్థితుల్లో దాని గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఇక హిందుత్వానికి సంబంధించి కొత్తగా ఎవరైనా ఒక పార్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయ్, ఏదైతే తలపతి విజయ్ టీవీకేఆర్కి సంబంధించిన అంశం కూడా ఇక్కడ డిస్కషన్ ఒకవేళ చేసినా సరే అతను కూడా ద్రవిడియన్ రాజకీయాలకు సంబంధించిన అంశాన్నే తను కూడా తీసుకుంటున్నారు. అంతేకాకుండా జెన్జీకి సంబంధించి 20% ఓటర్లు ఉన్నారు. అంతేకాకుండా అర్బన్ ఓటర్లు, తమిళ జాతీయవాదులు, వీళ్ళందరూ కలిపి టీవీకే పార్టీ వైపు వెళ్తారు. డిఎంకే వద్దనుకుంటే తప్ప బీజేపీ పార్టీ వైపు వెళ్ళే అవకాశం లేదు అన్న ఒక పాయింట్ అయితే మనకు అనిపిస్తుంది. ఇక డిఎంకే పార్టీ ఓటర్లపైన ఆధారపడిన టీవీకే సోలోగా ఒకవేళ పోటీ చేస్తే 10 నుంచి 15% ఓట్ షేరు లేదా అలయన్స్లో చేస్తే మాత్రం మార్పు వచ్చే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు. కానీ అలయన్స్లోకి వెళ్ళినప్పుడు అన్నా డిఎంకే, టీవీకే పార్టీ అలాగే ఎన్డీఏ కలిపి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఉందా అన్నది ఒక పాయింట్. ఇక హిందుత్వ బేస్డ్గా లేదా స్టాలిన్ చేసిన ఆరోపణలు లేకపోతే విమర్శలు, వివాదాల కారణంగా ఒకవేళ ఓటు షేర్ ఏదైనా దూరం వెళ్తుందంటే దాని పర్సెంటేజ్ చాలా తక్కువ అన్నదైతే ఇప్పటికైతే మనకు కనిపిస్తుంది. ఇక 2026లో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు ముందే జరుగుతున్న సర్వేలు ఇప్పటికే డిఎంకే పార్టీ భావిస్తున్నట్టుగా చూస్తే మరొకసారి డిఎంకే పార్టీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అధికారం నుంచి తప్పించాలంటే ఏదో ఒక పెద్ద అక్కడ సర్ప్రైజ్ జరగాల్సిందే, లేకపోతే అధికార మార్పిడి జరగకపోవచ్చు అన్నమాట వినిపిస్తుంది. ఇక టీవీకి ఎంతమాత్రం ప్రభావం చూపిస్తుంది, తలపతి విజయ్కి సంబంధించిన అంశం ఎంతమాత్రం అక్కడ ఓట్లను చీలుస్తుంది, ఆ చీలిన ఓట్లు ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది, అలా కాకుండా ప్రజా వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకవేళ చీల్చితే టీవీకే సొంతంగా అధికారంలోకి రాకపోయినా డిఎంకేకి మాత్రం అది పాజిటివ్గా మారే అవకాశమే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న ఈ మొత్తం అంశము, ఆ అంశం అంతా అడ్వాంటేజ్గా మారే పరిస్థితి మనకు కనిపించట్లేదు.